మాజీ నేవీ ఉద్యోగి, కేరళ పెద్ద యూట్యూబర్ స్టార్ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెద్ద చదువులు చదివించాలి అని పెద్ద కాలేజీలో సీటు కొన్నాడు. రోజు బస్సులో పంపించేవాడు. ఒకరోజు బస్సులో వెళ్ళిన భార్య తిరిగి రాలేదు. కంగారు పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అఖిల్కి షాకింగ్ వార్త తెలుస్తుంది. తన భార్య ఆ బస్ కండక్టర్తో లేచిపోయింది అని సీసీ కెమెరాలో చూపిస్తారు పోలీసులు. సో ఇంత దారుణమైన విషయం అంటే, సో ఇక్కడ మేఘా నాయర్, సో వీరిద్దరు కాలేజ్ టైంలో లవ్ చేసుకున్నారు. సో ఇద్దరు లవ్ చేసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు పాప. సో ఇక్కడ ఈ మధ్య సోషల్ మీడియా వైరల్ అవుతుంది కదండి. ఒక నైటీ వేసుకొని మంచిగా బ్యాగులు చదువుకొని నగలు డబ్బులు అన్నీ తీసుకొని సో ఆ బస్ కండక్టర్తో వెళ్ళిపోయింది. సో ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఈ వాస్తవం చెప్పాను నయం. ఇంకా ఈ మధ్యలో లేపేసిపోతుర్రు. ఇంకా ఈయన వదిలిపెట్టిపోయింది. ఇంకా ఆయనకు ఏమంటారు నూకలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ విషయం మరి ఈనాటి మహిళలకు ఏం కావాలి? సో వాస్తవం చెప్పాలంటే ఈనాటి భార్యలకు ఏం కావాలి? డబ్బు కావాలన్నా, సుఖం కావాలన్నా, లేకపోతే భర్త టైం కేటాయించడం కావాలన్నా, అసలు మీకు ఏం కావాలా? అన్ని వేళ చూసుకున్నా కానీ మరి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు? శారీరక సుఖం కోసమా, దేనికోసం పోతూ ఉన్నారు? సో ఇలాంటి క్వశ్చన్లు ఈరోజు ఈ సమాజంలో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో కొంతమంది యువకులు అయితే మరి మేము పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అనేది కూడా పెద్దగా చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ అఖిల్ని ఈ మేఘ అనే ఆమె ఇద్దరు లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు. సో మరి పెళ్ళి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత మరి నీకు ఏం తక్కువైంది? సో నేను మంచిగా పైసలు చదివించాలని చెప్పి నేను కోర్సులో జాయిన్ చేస్తే, సో కారు కూడా పోమని చెప్దామన్నా కానీ నీ బస్సుకు పోతాను, సరే బస్కే పో అని చెప్పి ఫ్రీడమ్ వదిలేస్తే, సో ఈరోజు ఆ బస్ కండక్టర్తో మంచిగా పరిచయం ఏర్పడింది. సో ఆయనతో ఈమె బాధలు సాధకాలు ఏదో అట్రాక్షన్ ఏదో జరిగింది. సో ఆయనతో వెళ్ళిపోయింది. సో నిన్న ఏం చేసింది? ఒక ఇన్స్టా ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. సో మళ్ళీ తర్వాత డిలీట్ చేసింది అనుకోండి. సో ఏమని రిలీజ్ చేసిందంటే, ఈ అఖిల్ నన్ను వేధించేవాడు, నన్ను టార్చర్ చేసేవాడు, నన్ను చిత్రహింసలు పెట్టేవాడు, ఈయనకు వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉన్నది, దాని గురించి మా మధ్య రోజు గొడవ జరిగేది. సో ఆయనతో ఉండలేకనే నేను బస్ డ్రైవరు, క్లీనరు, కండక్టరు ఎవరో ఆయనగా, సో ఆయనతో వెళ్ళిపోయినా అని చెప్పి సో ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. సో వెంటనే మళ్ళీ ఆమె డిలీట్ చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఈనాటి భార్యలకు మరి ఏం కావాలో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి ఈ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంది. చాలా క్వశ్చన్ రిపీట్ అయ్యే పరిస్థితి అయితే ఈరోజు ఉన్నది. సో ఇదండి ఈ సోషల్ మీడియాలో ఈ వార్త చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఈనాటి మహిళలకు? ఏం ఆలోచిస్తారు, ఏం కావాలి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి.